రాకింగ్ రాకేష్ జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రాకేష్. ఇంట్లో వాళ్ళందరినీ మర్యాదగా మాకు సహకరించాలి, లేదంటే పోలీసులు పిలుస్తాం. రాకేష్ సర్వస్వం దారపోసి ఒక సినిమా నిర్మించాడు. అయితే గతంలోనే రాకేష్ ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించినప్పుడు అందరూ కూడా అనవసరంగా తాహతకు మించి ప్రయోగం చేస్తున్నామంటూ కామెంట్స్ చేశారు. అయినా కూడా ఎక్కడా వెనుకడుగు వేయకుండా మొత్తానికి సినిమా పూర్తి చేశాడు. గతంలో ధనరాజ్ కూడా చాలా సినిమాలు నిర్మించి చేతులు కాల్చుకున్న ఘటనలు చూసాం. అయితే ఇదే సమయంలో కమెడియన్ వేణు బలగం సినిమాతో సాలిడ్ హిట్ కొట్టడంతో కంటెంట్ ఉంటే ఎవరైనా తీయొచ్చు అనే అభిప్రాయం ఏర్పడింది. కానీ రాకేష్ ఎంచుకున్న సినిమా లైన్ చూస్తే కేవలం ఒక పార్టీ లేదా ఒక వ్యక్తిని హైలైట్ చేయడం కోసం మొత్తం సినిమా నిర్మించాడు. సినిమా పేరు కూడా కేసీఆర్ అని మాజీ తెలంగాణ సీఎం ఇన్స్పిరేషన్తో తెరకెక్కించారు. హైదరాబాద్ వచ్చి ఆయన గుండెల్లో జగా సంపాదించు. కనీసం ఉద్యమానికి సంబంధించిన కొన్ని కీలక ఘట్టాలు ఎమోషనల్గా చూపించిన సినిమా పండేదని విశ్లేషకులు చెప్తున్నారు. అలాంటిదేమీ లేదు కూడా. ఇక ఎట్టకేలకు విడుదలైన ఈ సినిమా థియేటర్స్లో ఆదరణ కోల్పోయింది. మరోవైపు ప్రేక్షకుల్ని థియేటర్స్ వైపు మళ్లించడం కోసం ప్రమోషన్స్ గట్టిగానే చేశాడు. ఇందులో భాగంగా తాజాగా ఐటీ రైట్స్ అంటూ చేసిన ఒక వీడియో మొత్తానికి విమర్శలు ఎదుర్కొంటుంది. ఇంతకీ ఈ వీడియో ఎందుకు చేశాడు, ఎందుకు సోషల్ మీడియా విమర్శలు వస్తున్నాయి తెలుసుకుందాం పదండి. ఇంట్లో వాళ్ళందరినీ మర్యాదగా మాకు సహకరించాలి, లేదంటే పోలీసులు పిలుస్తాం. తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాకింగ్ రాకేష్ ఇంట్లో ఐటీ రైట్స్ అంటూ చేసిన ప్రమోషన్ వీడియోపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాకింగ్ రాకేష్ ఇంటికి కొంతమంది వ్యక్తులు ఫార్మల్ డ్రెస్ లో టక్ వేసుకుని సడన్ గా ఎంట్రీ ఇస్తారు. రావడమే మేము ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అంటూ నాటకం మొదలు పెడతారు. ఇందులో అధికారులం అంటూ చెప్పుకునే వాళ్ళు చేసిన అతి ప్రవర్తన, రాకింగ్ రాకేష్, సుజాత చూపించిన అతి భయం రెండు కూడా ఓవర్గానే అనిపించాయి. అంతేకాదు అది క్రియేట్ వీడియో అయినప్పటికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను చెప్పుకుని వారి బిహేవియర్స్ రియాలిటీకి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఐటీ అధికారులు ఎప్పుడు కూడా అలా ర్యాష్ గా బిహేవియర్ చేయరంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వీడియోస్ వల్ల అధికారులపై తప్పుడు సంకేతాలు వెళ్తాయని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వాటిపై పెట్టిన శ్రద్ధ సినిమాపై పెడితే హిట్ లభించేది అంటున్నారు కొంతమంది. ఎక్స్పైరీ అయిన ట్రిక్స్ ఉపయోగిస్తూ అనవసరంగా ప్రమోషన్స్ చేస్తున్నాడని మండిపడుతున్నారు. చూసేవాళ్లు ఉంటే ఏదైనా చూపిస్తారంటూ గొనుక్కుంటున్నారు. ఇక ప్రమోషన్స్ పేరుతో మరింత డబ్బు వృధా చేయడం తప్ప మరేం లేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా రాకేష్ చేసిన ఈ ప్రమోషన్ వీడియోపై తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. గరుడవేగా అంజీ తెరకెక్కించిన ఈ సినిమాలో సీనియర్ నటి సత్యకృష్ణ కూతురు అనన్య కృష్ణన్ హీరోయిన్ గా చేసింది. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాకింగ్ రాకేష్ స్వయంగా ఈ సినిమా నిర్మించాడు. ఇది తన మొదటి సినిమా కావడంతో రాకింగ్ రాకేష్ ఎమోషనల్ అయ్యాడు. అయితే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్యా థియేటర్కి వెళ్లి తన మొదటి సినిమా మొదటి టికెట్ తానే స్వయంగా అమ్మాడు. ఇందుకు సంబంధించిన వీడియో సైతం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో టికెట్ కౌంటర్లోకి వెళ్లి తనే స్వయంగా టికెట్ అమ్మాడు రాకేష్. టికెట్స్ తీసుకుంటున్న ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాడు. కేసీఆర్ సినిమా కోసం తన ఇంటిని తాకట్టు పెట్టినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సుజాత ప్రముఖ యాంకర్లు ఈ షోని నిర్వహించారు. ఈ సినిమా పోస్టర్లు కూడా తనే రోడ్లపై అంటించాడు. ప్రస్తుతం ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. లేదన్నా ఊరు మొత్తానికే చెప్పొచ్చిన